నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి ప్రతిపాదనలు. ఆర్థిక శాఖకు పూర్తి వివరాలు అందించిన రాష్ట్ర అధికారులు. నిన్న ఒక్కరోజే 34 లక్షల మందికి పైగా రేషన్ అందజేత. 15 వరకు ఏ దుకాణానికి వెళ్లి అయినా తెచ్చుకోవచ్చన్న మనోహర్. కొల్లేరు సమస్యలను మానవీయ కోణంలో చూడాలన్న సీఎం. కాలుష్యం కాకుండా వాటర్ ట్రీట్మెంట్ జరగాలని సూచన. నెల్లూరులోని బంగారం దుకాణంలో డీఆర్ఐ సోదాలు. పసిడి అక్రమ రవాణా ఆరోపణలతో రికార్డులు స్వాధీనం. కాకినాడ నరసాపురం రైల్వే లైనుకు తొలగిన అడ్డంకులు. భూములిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమన్న ఎంపీ హరీష్. 2000 నోట్లు పూర్తిగా చేరలేదన్న రిజర్వ్ బ్యాంక్. 6181 కోట్లు ప్రజల వద్దే ఉన్నాయని ప్రకటన.